ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ 14వ రోజుకు చేరుకుంది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు 13 రోజులుగా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇవాల్టి నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాయి రెస్క్యూ టీమ్స్. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ టీంలు ప్లాన్ డి-తో రంగంలోకి దిగాయి. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ తో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీంలు గుర్తించేందుకు ప్రయత్నించడమే ప్లాన్ డి. మరి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇవాల్టి అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మెషిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టన్నెల్లో కార్మికులను గుర్తించేందుకు అత్యాధునిక స్కానర్లు, జీపీఆర్ మెషిన్లు వాడారు. స్థానికంగా శిక్షణ పొందిన జాగిలాలతో కూడా వెతికారు. కానీ ఎక్కడా ఐడెంటిఫై కాకపోవడంతో కేరళ డాగ్స్ ను రప్పించారు అధికారులు. ఇలాంటి ప్రమాదాల సమయంలో మానవ అవశేషాలను గుర్తించడం కేరళ డాగ్స్ ప్రత్యేకత. వాయనాడ్ వరదల సమయంలో చనిపోయిన వారిని, మట్టి కింద కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ఇవే డాగ్స్ ను ఉపయోగించారు. బెల్జియం బ్రీడ్ కు చెందిన డాగ్స్ 15 అడుగుల లోపలున్న మానవ అవశేషాలను సైతం గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. మొత్తం 11 బృందాలు రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సెక్రటరీ కర్నల్ కీర్తి ప్రతాప్ కూడా ఢిల్లీ నుంచి వచ్చి టన్నెల్లో పరిస్థితిని పరిశీలించారు. నిన్నటి వరకు 12 కిలోమీటర్లు మాత్రమే అందుబాటులోకి వచ్చిన కన్వేయర్ బెల్ట్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరగగా 13.5 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించి టెస్ట్ రన్ పరీక్షించారు. ఇవాళ పూర్తి స్థాయిలో కన్వేయర్ బెల్ట్ ను వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీబీఎం బ్యాక్ సైడ్ ఉన్న భాగాలను కట్ చేసే పనులు కూడా స్పీడప్ చేశారు. ఇవాటి నుంచి మినీ ప్రొక్లైనర్ కూడా ఉపయోగించి తవ్వకాల్లో మరింత వేగం పెంచాలని ప్లాన్ సిద్ధం చేశారు రెస్క్యూ అధికారులు. కేరళ డాగ్స్ తో రెస్క్యూ 14వ రోజు టన్నెల్లో ఏం చేయబోతున్నారు అనే దానిపై టన్నెల్ దగ్గర నుండి మా కరెస్పాండెంట్ వాసు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఆపరేషన్ 14th డే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇన్ని రోజులు కూడా ఈ 13 రోజులు కూడా ఏబిసి లాగా ఈ ఆపరేషన్ని ఇటు రెస్క్యూ అధికారులు చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆపరేషన్ డి ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టారు. సో ఈ ఆపరేషన్ డి ప్రకారం చూసుకుంటే ఈ కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ని 2 బృందాలను కొద్దిసేపటి క్రితం లోపలికి పంపించారు. ఈ క్యాడవర్ డాగ్స్ లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్ళిన పరిస్థితి మనకి చూసుకోవచ్చు. మట్టిలో చిక్కుకున్న వారిని, బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వాసన పసిగట్టి గుర్తుపట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందాయి ఈ 2 జాగిలాలు కూడా. కేరళ వాయనాడ్ వరదల్లో చిక్కుకున్న వారిని, మృతదేహాలను పసిగట్టడంలో K9 జాగిలాలు కీలక పాత్ర పోషించాయి. పూర్తి స్థాయిలో ఒకసారి చూసుకుంటే ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా బెల్జియం బ్రీడ్కి చెందిన డాగ్స్. ఇవి 15 ఫీట్ల లోపల ఉన్న మృతదేహాలను గుర్తించడం వీటి ప్రత్యేకత. మధ్యాహ్నం దాదాపు అంటే ఇప్పుడు ఈ డాగ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈ డాగ్స్ అన్ని కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు కన్వేయర్ బెల్ట్ దాదాపు నిన్నటి దాకా కన్వేయర్ బెల్ట్ 12 కిలోమీటర్ల వరకు మటుకే ఉంది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా 13.5 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయ్యింది. అంటే 14 కిలోమీటర్ వద్ద అయితే ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. సో ఒక్కసారి ఈ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే ప్రతి గంటకి 800 టన్నుల మట్టి, బురద బయటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క జీపీఆర్ డేటా మిషన్ ఇచ్చిన ఆధారంగా దాదాపు 8 స్పాట్లను గుర్తించారు. ఇప్పటికే 4 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. అయితే ఇన్ని రోజులు కూడా దాదాపు ఈ 13 రోజులు కూడా మాన్యువల్ తవ్వకాలు జరిగాయి. సో ఈ రోజు నుంచి మినీ ప్రొక్లైన్ ద్వారా లోపల తవ్వకాలు జరిపేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే లోపల పూర్తి స్థాయిలో మట్టి, బురద, బండరాలు ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో మాన్యువల్ తవ్వకాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొద్దిగా చిన్నగా కొనసాగుతుంది. ఒకసారి కనుక మిషనరీస్ లోపలికి వెళ్ళి తవ్వకాలు జరిపితే వేగంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే లెక్కలు వేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే టీబీఎం బ్యాక్ పార్ట్ మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ చిక్కుకుపోయి పూర్తి స్థాయిలో చెల్లాచెదురుగా పడ్డ నేపథ్యంలో దాన్ని కట్ చేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే మెకానికల్ ఇంజనీర్ దాదాపు 5 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో అంటే ఆ వెనక భాగం మొత్తం కూడా కట్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ కట్టింగ్ పూర్తయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆ ప్రొక్లైన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఉన్న శిథిలాలను తొలగించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 SLBC.